హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రసాద్ ఇన్ఫో. అండ్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు జస్ట్ మన నుంచి లోన్ ఏ విధంగా తీసుకుంటారో, ఏ విధంగా అప్లై చేస్తారో అనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను జస్ట్ మనీ నుంచి లోన్స్ తీసుకున్నాను అండ్ రీపేమెంట్ కూడా చేస్తున్నాను ఆన్ టైంలో. అండ్ దాంట్లో వచ్చేసి మీరు ఎక్కువ ఆన్ టైం రీపేమెంట్ చేసినట్లయితే మీకు వచ్చేసి ఇంకా ఎక్కువ క్రెడిట్ లిమిట్స్ అనేది ఇస్తుంది జస్ట్ మనీ. అండ్ ఇందులో వచ్చేసి నేను మీకు చెప్తున్నాను జస్ట్. అండ్ మీకు ఎక్కడైనా ఆల్రెడీ నేను అప్లై చేశాను కాబట్టి ఏ విధంగా అప్లై చేస్తారని చూపించలేను. జస్ట్ ఏ విధంగా మీరు జస్ట్ మంచి లోన్ తీసుకుంటా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు చూపిస్తాను. అండ్ మీకు ఎక్కడైనా అప్లై చేయడానికి ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు ఒకసారి టెలిగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఓకే గైస్, అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అండ్ ఎక్కడ కూడా ఫస్ట్ నుంచి వీడియో మొత్తాన్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అయితేనే మీకు ప్రాపర్గా అర్థమవుతుంది. అండ్ ఇందులో వచ్చేసి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, లోన్ యాప్స్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి, అన్ని షార్ట్ టర్మ్ లోన్స్ నుంచి. అండ్ జస్ట్ మనీ వచ్చేసి మీకు చాలా సెక్యూర్గా ఉంటుంది. అండ్ దీని గురించి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ దీనికి సంబంధించిన అప్డేట్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకోటి గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్దాం అనుకుంటున్నాను. అండ్ ఈరోజు నేను ఇన్ఫామ్ చేస్తాను, 10th వరకు ఎవరు కూడా నాకు బ్యాడ్ టోకెన్స్ని పంపకండి. ఆఫ్టర్ 10 తర్వాత నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను, అప్పుడు వచ్చేసి నాకు బ్యాడ్ టోకెన్స్ని పంపండి, మీకు వెంటనే మీకు అమౌంట్ అనేది నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. 10th వరకు ఎవరు కూడా పంపకండి. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేయగానే మీరు జస్ట్ మనీ యాప్ దగ్గరకు వస్తారా, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోకుండా డైరెక్ట్ మీ యొక్క పీసీ ఆ ల్యాప్టాప్లో బ్రౌజర్ నుంచి కూడా మీరు వెళ్ళి సైన్అప్ చేయొచ్చు. బట్ చేస్తే మాత్రం చాలా బెటర్గా ఉంటుంది. మీకు యాప్ డౌన్లోడ్ చేసేసుకొని యాప్ని ఓపెన్ చేయండి. యాప్ని ఓపెన్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది మీ యొక్క మొబైల్ నెంబర్తో సైన్అప్ అవ్వండి. మీరు మీ యొక్క జీమెయిల్తో సైన్అప్ అయినా, మొబైల్ నెంబర్తో సైన్ అయినా మీ యొక్క మొబైల్ నెంబర్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ మీ యొక్క ఈమెయిల్ ఐడిని వెరిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఈమెయిల్ ఐడి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది వెరిఫై చేసేసుకోండి. ఫస్ట్ ఆఫ్ వెరిఫై చేసుకున్న తర్వాత అండ్ మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో మీ యొక్క వర్కింగ్ డీటెయిల్స్ ఇవ్వండి. అండ్ మీ యొక్క ప్రొఫైల్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీ నేము, లాస్ట్ నేము, మీ ఫాదర్ నేము, అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీ యొక్క డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క సెల్ఫీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. క్యాండిడేట్ మీరే అనేసి ఇచ్చిన తర్వాత మీకు ఒక సమ్ ఆఫ్ క్రెడిట్ లిమిట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చేసి 30,000 వచ్చింది. అండ్ నా యొక్క క్రెడిట్ స్కోరు లాస్ట్ ఇయర్ కొద్దిగా తగ్గడం వల్ల దాన్ని 20,000 చేశారు. ఇక్కడ వచ్చేసి చూడండి, అవైలబుల్ క్రెడిట్ లిమిట్ 2,036 ఉంది. బ్యాలెన్స్ టు బి పేడ్ దాదాపు 17,790 ఉంది. అప్రాక్సిమేట్గా నాకు 20,000 ఉంది లోను క్రెడిట్ లిమిట్ అనేది. 20,000 నాకు ఈ జస్ట్ మనీ నుంచి ఇప్పుడు నేను వాడుకోవచ్చు. అందులో వచ్చేసి నేను దాదాపు 18,000 లోన్ అనేది నేను తీసుకున్నాను 20,000లో నుంచి. అండ్ ఇందులో వచ్చేసి మీకు ఈఎంఐస్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. నా యొక్క ప్రతి ఒక్క దానికి చూడండి, ఇన్సూరెన్స్ అని మీకు కనబడుతుంది కదా, ఇక్కడ కార్నర్లో నేను ప్రతి ఒక్క దానికి కూడా ఇన్సూరెన్స్ అనేది నేను తీసుకుంటున్నాను. జస్ట్ ఆఫ్ 120-130 రూపీస్ కోసం నేను చూడను, ఇన్సూరెన్స్ కూడా నేను క్లెయిమ్ చేసుకుంటాను. ఇన్సూరెన్స్ ఎందుకు యూజ్ అవుతుందో ఇప్పుడు వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రావాల్సి ఉంటుంది. ఇందులో వచ్చేసి మీరు ఓన్లీ తీసుకోవాల్సింది అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ మాత్రమే, మిగతా ఇవి కూడా తీసుకోకండి. మీరు ఇందులో వచ్చేసి లోన్ తీసుకున్నది మీ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే అమెజాన్, లేదంటే మీరు షాపింగ్కి ఫ్లిప్కార్ట్లో ఏదన్నా ఐటెం తీసుకోవాలి, అమెజాన్లో తీసుకోవాలి, ఎంఐ స్టోర్లో తీసుకోవాలి, సంగీతాలో తీసుకోవాలి, మింత్రాలో వీటిలలో తీసుకోవాలంటే వీటికి సంబంధించిన కూపన్ కోడ్స్ అనేవి మీకు పంపిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ప్రొఫైల్ అంతా వెరిఫై చేసేసుకోండి, డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీకు సమ్ ఆఫ్ క్రెడిట్ లిమిట్ వస్తుంది. ఆ క్రెడిట్ లిమిట్ అయిన తర్వాత మీకు మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంక్ డీటెయిల్స్ మీ యొక్క నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్, పీడిఎఫ్ ఫార్మేట్లో పంపండి. నేను సజెస్ట్ చేసేది అంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా పంపండి, ఎందుకంటే అప్పుడే మీ అకౌంట్ వెరిఫికేషన్ అనేది ఇన్స్టెంట్గా అయిపోతుంది. వాళ్ళు ఒక 1 రూపీ క్రెడిట్ చేస్తారు మీ అకౌంట్లోకి వచ్చాయా రాలేదనేసి. రాగానే వాళ్ళు అకౌంట్ వెరిఫై అనేది చేస్తారు మీ యొక్క స్టేట్మెంట్ని. కాబట్టి మీరు తర్వాత మీ యొక్క నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ని చేంజ్ చేసేసుకోండి. ఓకే, సమ్ ఆఫ్ అమౌంట్ మీకు వస్తుంది. సింపుల్గా వచ్చేసి మీరు లోన్ అప్లై చేసే ముందు చేయాల్సింది ఏంటంటే గాయ్స్, సింపుల్ ఇక్కడ వచ్చేసి చూడండి, నాకు 2,000 లిమిట్ ఉంది కదా చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను అమెజాన్ ఉంది కదా, అమెజాన్ మీద ట్యాప్ చేస్తాను. గెట్ ఏ ఓచర్ ఉంది చూడండి, గెట్ ఏ ఓచర్ మీద క్లిక్ చేస్తున్నాను. నా దగ్గర 2,036 రూపీస్ లిమిట్ ఉంది. ఇక్కడ వచ్చేసి మీకు 20,000 అడిగింది, 21,000, 30,000, 40,000, 50,000, మ్యాక్స్ 50,000 ఇస్తుంది. మీకు ఒక 20,000 వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్గా 20,000 వస్తుంది. 20,000 రాగానే సెలెక్ట్ ఈఎంఐ ప్లాన్ ఉంది కదా, సెలెక్ట్ ఈఎంఐ అనగానే మీకు ఈఎంఐ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓచర్ అనేది మీకు 1 ఇయర్ పాటు వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఎంత తొందర రీడింగ్ కావాలంటే అంత తొందరగా రిడీమ్ చేసుకోండి.
సపోజ్ నేను వచ్చేసి 1000 రూపీస్ పెడుతున్నాను. మినిమం వోచర్ వచ్చేసి మనకు వాళ్ళు 2000 ఇద్దాం. సెలెక్ట్ ఈఎంఐ ప్లాన్ ఉంది కదా, ఇప్పుడు నేను మొన్ననే తీసుకున్నాను కాబట్టి నాకు రావట్లేదు. మీ యొక్క ఈమెయిల్ ప్లాన్ సెలెక్ట్ చేసేసుకోగానే మీ యొక్క ఈమెయిల్ ఐడికి వస్తుంది. అండ్ ఇందులో కూడా మీకు చూపిస్తుంది ఈ అమెజాన్ గిఫ్ట్ కార్డు. ఓకే, అది వచ్చేసి మీ యొక్క అమెజాన్ పే బ్యాలెన్స్లోకి వెళ్ళండి, అమెజాన్ పేలోకి వెళ్ళండి. మీరు అమెజాన్ పేలోకి వెళ్ళగానే మీ యొక్క ఒక కోడ్ వస్తుంది, 16 డిజిట్స్ ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ని మీరు మీ యొక్క అమెజాన్ పే బ్యాలెన్స్ దగ్గర గెట్ వోచర్ చూపిస్తాను. అది కూడా ఒకసారి వచ్చేసి అమెజాన్ పే ఉంది కదా, ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ వచ్చేసి యూ కెన్ యాడ్ అప్ టు 1 lakh వరకు ఉంది. నా యొక్క అమెజాన్ అనేది నేను వెరిఫై చేసుకున్నాను. మీరు కూడా ఎలా వెరిఫై చేసుకుంటారంటే, మీకు అమెజాన్ నుంచి ఏదైనా బుకింగ్ చేసినప్పుడు మీ యొక్క డెలివరీ బాయ్ వచ్చేసి మీ యొక్క అకౌంట్ని వెరిఫై చేయమంటే అతను వెరిఫై చేసేస్తాడు. వెరిఫై వచ్చేసి అరౌండ్ 10,000 వరకే ఉంటుంది. అమెజాన్ యాప్ ఓపెన్ చేసేసి ఇక్కడ రాగానే యాడ్ గిఫ్ట్ కార్డ్ ఉంది చూడండి, యాడ్ గిఫ్ట్ కార్డ్ దగ్గరికి రండి. యాడ్ గిఫ్ట్ కార్డ్ దగ్గర రాగానే వాళ్ళు మీకు ఈమెయిల్ ఐడికి ఒకటి పంపిస్తారు. లేదంటే మీరు జస్ట్ మనీలో కంప్లీట్ చేశాక మీకు ఒక స్క్రీన్ మీదే కనిపించింది, దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. పేస్ట్ చేస్తున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మీకు అమౌంట్ అనేది మీ యొక్క అమెజాన్ పేలోకి వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, నా యొక్కటి చూపిస్తాను. దాదాపు నేను 11,000 లోన్ తీసుకున్నాను, అది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ వచ్చేసి యాడ్ మనీ నేను 3rd December 10,000, ఇక్కడ వచ్చేసి 1,000, నాకు 11,000 గిఫ్ట్ వచ్చి వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను 1,000 తర్వాత 10,000 నేను ట్రాన్స్ఫర్ అనేది చేశాను. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా అప్లై అనేది చేసుకోండి. ఐదర్ మీరు షాపింగ్కి యూజ్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అయితే ఫ్లిప్కార్ట్, మీ ఇష్టం ఏదైతే అది. ఒకవేళ మీరు బ్యాంక్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ వీడియో వస్తుంది. అండ్ నేను అనేది నా యొక్క అమెజాన్ ఉన్న బ్యాలెన్స్ని నేను వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడ అమెజాన్ పే బ్యాలెన్స్ని యూజ్ చేసుకున్నాను. అక్కడ సమ్ ట్యాక్సెస్ పోయి నాకు అరౌండ్ 10,300 వరకు వచ్చింది. అండ్ అక్కడ నుంచి నా బ్యాంక్ అకౌంట్లోకి ఇంతకుముందు వచ్చేసి వితిన్ 2 days టైం పడుతుండే, బట్ ఆ రోజు వచ్చేసి సాటర్డే అయినా కూడా నాకు వితిన్ 5 minutesలో వచ్చింది. అది ఏ విధంగా అనేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే గైస్, ఈ వీడియో వరకు మాత్రం ఇంతే. అండ్ నేను చెప్పే నెక్స్ట్ వీడియో వస్తుంది. అప్పటి వరకు మీరు మీ యొక్క ఇందులో వచ్చిన లోన్ మనీని జస్ట్ హోల్డ్ చేసి పెట్టండి. ఎక్కడ కూడా ఒకవేళ బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నట్లయితే వితిన్ 1 or 2 daysలోని ఆ వీడియో కూడా తీసుకొచ్చేస్తాను. ఓకే గైస్, అండ్ దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నన్ను టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అక్కడ మీరు చెక్ చేయండి. అండ్ ఒకటి వచ్చేసి ఇప్పుడు వచ్చేసి చూపిస్తాను మీకు ఈఎంఐస్. అండ్ రీసెంట్గా వచ్చేసి నేను తీసుకున్నాను 11,000. అండ్ ఇందులో వచ్చేసి ప్రీ క్లోజ్ ఆఫర్ ఉంది చూడండి. 11,000కి నేను 11,000 పే చేయొచ్చు. నాకు ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటా అని చెప్పాను చూడండి, దానికి వచ్చేసి 130 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నేను ఆల్రెడీ ఒకటి నడుస్తుంది, నేను దాదాపు 15,500 తీసుకుంటే అరౌండ్ నేను వచ్చేసి 12,849 పే చేశాను. అండ్ ఇందులో ప్రీ క్లోజ్ ఆఫర్ ఉంది. ఎందుకంటే గైస్, ప్రీ క్లోజ్ ఆఫర్లో మీకు ఇక్కడ వచ్చేసి చూడండి 932 రూపీస్ సేవ్ అవుతుంది మొత్తం మీద. ఇప్పటికిప్పుడు మీరు పే చేసినట్లయితే ఈ విధంగా కూడా పే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి పే ఈఎంఐ ఉంది చూడండి, సింపుల్గా పే ఈఎంఐ మీద క్లిక్ చేసి మీ యొక్క యూపీఐస్, నెట్ కార్డు వాటిని అన్నింటిని కూడా పే చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి వ్యాలెట్స్ ఉంది చూడండి, వ్యాలెట్స్లో వచ్చేసి మీకు అమెజాన్ పే మాత్రం లేదు, తీసేశారు. పేజాప్, జియో మనీ, ఎయిర్టెల్ మనీ, ఫ్రీచార్జ్, మొబివిక్, ఫోన్పే వీటి నుంచి కూడా మీరు పే అనేది చేసుకోవచ్చు. అండ్ నా యొక్క పాస్ట్ ఈఎంఐస్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను 1,000 రూపీస్ తీసుకున్నాను, 1,000 రూపీస్ తీసుకున్నాను. తర్వాత 16,000, దాదాపు 17,000 తీసుకున్నాను. అండ్ ఇది ఆల్రెడీ పే చేసేసాను. ఇప్పుడు నాకు ఓన్లీ నడుస్తున్నాయి ఒకటి, ఇది 11,000 ఒకటి అండ్ 15,500 ఒకటి. అందులో కూడా వచ్చేసి నేను దాదాపు ఇంకో 3 months ఏమో పే చేయాలి. అండ్ దీని మీద ట్యాప్ చేసినట్లయితే ఎన్ని రోజులు పే చేశామనేది కూడా తెలుస్తుంది. దాదాపు ఇది 1 year ప్లాను, నాకు ఏప్రిల్కి ముగిసిద్ది. ఎవ్రీ మంత్ 1,525 కట్టాలి. బట్ ఫస్ట్ మంత్ వచ్చేసి మీకు ఏమవుతుందంటే ఇన్సూరెన్స్ కూడా నేను క్లబ్ చేసుకుంటాను. అండ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది కాబట్టి పెరిగిద్ది. అండ్ జూన్ నాడు వచ్చేసి నాకు ఇందులో ఇది మనకు లాక్డౌన్ టైంలో మారిటోరియం ఇచ్చారు కదా, అండ్ దానికి సంబంధించి ఇంట్రెస్ట్ కూడా యాడ్ అయింది. అలానే 1,991 పడింది. అదర్వైజ్ నాకు ఎవ్రీ మంత్ ఈఎంఐ వచ్చేసి 1,525. అండ్ జస్ట్ మనీ వచ్చేసి మీకు చాలా జెన్యూన్ కాబట్టి ఆన్ టైంలో మీరు రీపేమెంట్ చేయండి. మీ క్రెడిట్ స్కోర్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి గైస్. ఆన్ టైంలో రీపేమెంట్ చేయండి అండ్ షార్ట్ టర్మ్ లోన్స్కి వెళ్ళకండి. ఇందులో కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇందులో కూడా వచ్చేసి మీరు 6 months 12 months ఆ విధంగా పెట్టుకోండి ఈఎంఐస్.
షార్ట్ టర్మ్ దాదాపు 3 months 4 months అనేది పెట్టుకోకండి. కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ పడినా పర్లేదు కానీ మీరు ఎవ్రీ మంత్ కొద్దిగా మీకు అనుకోకుండా ఒక్కసారిగా బర్డెన్ పెరగదు. మీ షాపింగ్ చేయాలంటే ఫ్లిప్కార్ట్ అయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్ అయితే అమెజాన్ తీసుకోండి. అదర్వైజ్ మీరు అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అమెజాన్ది ఓచర్ తీసుకోండి. సింపుల్ వచ్చేసి అమెజాన్ ఓచర్ మీద క్లిక్ చేయండి అండ్ క్రియేట్ షాపింగ్ ఓచర్ ఉంది. క్రియేట్ షాపింగ్ ఓచర్ మీద క్లిక్ చేసేసి సింపుల్గా మీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్, మీకు ఎంత ఎలిజిబుల్ ఉందో అంత వచ్చేస్తుంది. మీరు సెలెక్ట్ EMI ప్లాన్ మీద సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే గైస్, ఈ విధంగా. అండ్ దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి టెలిగ్రామ్లో. ఓకే గైస్, అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.